బాలమందిరం గోదావరి బాలోత్సవం సంయుక్త ఆధ్వర్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా స్థాయి బాలల కథా రచన పోటీలు డిసెంబర్ 1వ తేదీన నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు అంగర గోపాలకృష్ణ ఎం మల్లికార్జునరావు తెలిపారు. కాకినాడ ప్రెస్ క్లబ్లో మంగళవారం జరిగిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సమావేశంలో బాలోత్సవం వ్యవస్థాపక అధ్యక్షులు అంగర గోపాలకృష్ణ, కృష్ణశ్రీ, గోదావరి బాలోత్సవం బాధ్యులు ఎం మల్లికార్జునరావు, కాకినాడ ప్రెస్ క్లబ్ కార్యదర్శి శోభన్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు పోటీలకు సంబంధించిన పోస్టర్లు, కరపత్రాలు ఆవిష్కరించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు చెందిన 4వ తరగతి నుండి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ పోటీలో పాల్గొనవచ్చునని నిర్వాహకులు తెలిపారు. ఈ నెల 25వ తేదీలోగా 9963163136 లేదా 9492249377 నెంబర్లకు ఫోన్ చేసి ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చునని అన్నారు. విద్యార్థులు రాసిన కథలలో 80 కథలు ఎంపిక చేసి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా బాలల కథా సంపుటి 2025 పేరుతో పుస్తక రూపంలో ముద్రించనున్నట్లు వారు తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రధాన ఉపాధ్యాయులు, పాఠశాలల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు తమ విద్యార్థులను ప్రోత్సహించి ఈ పోటీలో పాల్గొనేందుకు సహకరించాలని నిర్వాహకులు కోరుతున్నారు. మల్లికార్జునరావు, జన విజ్ఞానికి బాధ్యుడిని. అలాగే ఇక్కడ గోదావరి బాలోత్సవ తాలూకు ప్రతినిధిగా మీ ముందు హాజరయ్యాను. గోదావరి బాలోత్సవం గత 2 సంవత్సరాలుగా పిల్లల కోసం అనేక కార్యక్రమాలు, దాదాపు 32 అంశాల్లో 60 రకాల పైగా పోటీలని నిర్వహిస్తూ విద్యార్థులను ఆకట్టుకుంటూ ఉంది. విద్యార్థుల్లో దాగున్నటువంటి నైపుణ్యాలని వెలికి తీయటం, వాళ్ళలో స్పోర్టీ స్పిరిట్, సృజనాత్మకత ఇటువంటి అంశాలని వెలికి తీసే క్రమంలో గోదావరి బాలోత్సవం 2 సంవత్సరాలుగా విస్తృత కృషి చేస్తుంది. వేలాదిగా విద్యార్థులు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అదే క్రమంలో కథలు చెప్పే సంస్కృతి క్రమంగా కనుమరుగవుతున్న సందర్భంలో మళ్ళీ ఆ కథలు చెప్పే, వినే, రాసేటువంటి సంస్కృతిని బయటకు తీసుకురావాలని బాలమందిరం ఇటీవలే గత నుంచే ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నది. చాలా సంవత్సరాల నుంచి వారి సహకారంతో సంయుక్తంగా గోదావరి బాలోత్సవం, బాలమందిరం కలిపి ఈ చక్కని కథల పుస్తకాన్ని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా స్థాయిలో తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాము. అందుకోసం విద్యార్థుల్ని ప్రోత్సహించే ప్రయత్నంగా విస్తృతంగా ఉమ్మడి గోదావరి జిల్లా అంతా ప్రచారం జరుగుతూ ఉన్నది. పిల్లల్ని ప్రోత్సహించి వాళ్ళు రాసిన కథలే కాకుండా సేకరించిన కథలు కూడా, అద్భుతమైనటువంటి కథలు పెద్దవాళ్ళ దగ్గర కూడా ఉంటాయి కనుక వాటి నుంచి కూడా సేకరించి మంచి కథల పుస్తకాన్ని తీసుకొచ్చే ప్రయత్నం 2 సంస్థలు కలిపి సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. దాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. నమస్కారం. అందరికీ నమస్కారం అండి. నా పేరు అంగర గోపాలకృష్ణ. నేను బాలమందిరం వ్యవస్థాపక అధ్యక్షునిగా మాధవపట్నంలో ఈ సంస్థ ఏర్పాటు చేసి ఆ పిల్లల కోసం అనేక కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మా సంస్థ బాలమందిరం మరియు గోదావరి బాలోత్సవం అంటే రాజమండ్రిలో ఈ పిల్లల కోసం అనేక యాక్టివిటీస్ చేసేటువంటి గోదావరి బాలోత్సవం, బాలమందిరం కలిసి సంయుక్త ఆధ్వర్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా స్థాయిలో బాలల కథా రచన పోటీలు ఈ డిసెంబర్ 1వ తారీఖున ఆదివారం నాడు ఎస్కేబిటి ఇంగ్లీష్ మీడియం స్కూల్, నందం గన్రాజ్ జంక్షన్, టీటీడీ కళ్యాణ మండపం, రాజమహేంద్రవరంలో డిసెంబర్ 1వ తేదీ ఆదివారం నాడు పిల్లలకి కథా రచన పోటీలు జరుగుతాయి. ఆ కథా రచన పోటీల్లో 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియం, ప్రైవేట్ మరియు గవర్నమెంట్ స్కూల్స్ ఎవరైనా పాల్గొనవచ్చు. తెలుగులో మాత్రమే ఈ కథా రచన చేయవలసి ఉంటుంది. సేకరించిన కథలు లేదా సొంతంగా రాసిన కథలు కూడా ఇక్కడ రాసే అవకాశం ఉంది. 2 విభాగాల్లోనూ ఉంటాయి, కానీ ఒక కథ మాత్రమే రాయాలి. అది తెలుగులో రాయవలసి ఉంటుంది. A4లో 1 కానీ 2 షీట్లు కానీ ఒకవైపునే అక్కడికి వచ్చి రాయాలి. కాబట్టి విద్యార్థులందరూ కూడా ఈ నెల 25వ తారీఖు లోపుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. కృష్ణశ్రీ పేరు మీద 9963163136 ఇది ఈ ఫోన్ నెంబర్ కానీ, అలాగే తులసి గారు గోదావరి
బాలోత్సవం తరపున తులసి గారి నెంబరు 9492249377 ఈ నెంబర్ కానీ మీరు ఫోన్ చేసి రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. రిజిస్ట్రేషను చేయించుకున్న వారే కాకుండా ఆ టైంలో ఎవరైనా వచ్చినా కూడా మేము అలౌ చేస్తాం. కాబట్టి ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకుని వచ్చినట్లయితే అక్కడ ఏర్పాట్లు బాగుంటుంది. కరెక్ట్గా 1వ తారీఖు డిసెంబర్ 1వ తారీఖుని మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం వరకు ఉంటుంది. ఉదయం మధ్యాహ్నం 12 నుంచి 1 వరకు వర్క్షాప్ జరుగుతుంది, కథా వర్క్షాప్. అనంతరం కథల పోటీలు జరుగుతాయి. కాబట్టి ఇప్పుడు చెప్పినటువంటి ఫోన్ నెంబర్కి రిజిస్ట్రేషన్ చేయించుకుని తప్పనిసరిగా కథారచన పోటీల్లో పాల్గొనవలసిగా కోరుచున్నాం. ఈ కథారచన పోటీల్లో వచ్చినటువంటి మంచి కథలు 80 నుంచి 100 కథల వరకు మంచివి ఎంపిక చేసి వాటిని ఒక పుస్తక రూపంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా స్థాయి బాల కథారచన బాల కథలు అనే పేరు మీద 2025 జనవరిలో ఈ పుస్తకాన్ని విడుదల చేయడం జరుగుతుంది. అందుకోసం మంచి కథలను ఎంపిక చేసి ప్రచురిస్తాం. కాబట్టి మంచి కథలకి మంచి బహుమతులు కూడా తప్పకుండా ఇవ్వడం జరుగుతుంది. రాసిన వారి అందరికీ కూడా, కథలు రాసిన ఎవరైతే పార్టిసిపెంట్స్ ఉంటారో వారందరికీ కూడా ప్రశంసా పత్రాలు ఇవ్వడం జరుగుతుంది. ఆ మంచి కథలు ఎంపిక చేసిన తర్వాత పుస్తక ఆవిష్కరణ సమయంలో బహుమతి ప్రదానం కూడా జరుగుతుంది. అది ఎప్పుడనేది మరలా మీకు తెలియజేస్తాం. తప్పనిసరిగా ఈ కథా రచన పోటీని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం.